ఓరి నీ సైడ్ తగలయ్యా. అడ్డంగా పోతే 0, నిలువుగా పోతే 3. వాళ్ళని ముంచేయలేదు. కుక్కర్లో పెట్టాను రా, ఇంకా కూతలు రాలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అరుగు తెచ్చాను. 2 చుక్కలు చెవులో పోసుకుంటే వినపడుతుందంట. నువ్వు కూడా పోసుకో చెవులో. అదే సినిమాకి వెళ్తున్నావు కదా, వెళ్ళలేదా? వెళ్ళలేదు. థియేటర్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాను. సినిమాకి వెళ్తానని చెప్పి థియేటర్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేయడం ఏంట్రా? ఏమైంది? పోస్టర్ మీద కుటుంబం అంతా చూడవలసిన చిత్రం అని ఉంది, అందుకే వచ్చేసాను. వారిని నీకు ఎలా అర్థమైందా? వీడి తెలివితేటలు. సంతోషించాలే కానీ 8లో సగం ఎంత? అడ్డంగా కోస్తే 0, నిలువుగా కోస్తే 3. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అడ్డంగా కోస్తే 0, నిలువుగా కోస్తే 3. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కొయ్యడం ఏంట్రా? ఏమన్నా కూరగాయలు అనుకున్నావా? అయినా కిచెన్లో ఉండేవాళ్ళు ఎక్కడ ఇలాగ ఉంటుంది. అంతేగా అంతేగా. సరే కానీ వెళ్ళి పొక్కడులు అన్నయ్యి తిందాం. శనాపిండి ఏ కొట్లో కొనుక్కొచ్చావు? మా నీది చివర నరసింహం గారి కొట్లో కొన్నాను. ఏమైంది? పిండి అస్సలు బాగాలేదు, పొక్కడిలన్నీ మాడిపోయాయి. ఈ ఫీల్ టవర్ ఎంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు. పిండి బాగోక కాదు, నీ మనసు బాగోక. ఏదో ఆలోచిస్తూ చేస్తే ఇలాగే అవుతాయి. ఏమైందిరా నీకు? ఈ మధ్యలో అదోలా ఉంటున్నావు, అదే పనిగా ఆలోచిస్తున్నావు. ఏమైంది? ఏమీ లేదురా, ఏదైనా నేను చెప్తాను కదా. ఒరేయ్, నీకు ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. సముద్రంలోని చుట్టూ ఉండే నీరు వాడను ముంచివేయలేదు. ఆ నీరు వాడలో చేరితేనే ప్రమాదం. అలాగే చుట్టుముట్టే సమస్యలు మనిషిని కొంగతీయలేవు. ఆ సమస్యలు మనసులోని చేర్చితేనే ప్రమాదం. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? రే, నీ మనసు పోకపోతే ఏం చేస్తావు? గుడికి వెళ్తాను. ఓహో, దైవ సన్నిధిలో ధ్యానం చేసుకుంటావా? లేదురా, గుడి బయట చెప్పులు షూలు అన్నీ కలిపేస్తాను. బయటకు వచ్చిన వాళ్ళు ఎవరో ఏవో తెలుసుకోలేక తిప్పలు పడుతుంటే వాళ్ళని చూస్తూ రిలాక్స్ అవుతాను. ఓరి నీ శాడిజం తగలయ్యా, ఇది ఎక్కడ రిలాక్స్ అవుతాంరా? అదేంట్రా, చేపల కూర వాసన వస్తుంది. చేపలు సరిగ్గా కడగలేదా? ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉంటాయి కదా అని కడగలేదురా. తమ్ముడు, ఐస్ క్రీమ్ తీసుకునిరా. ఇదిగోరా ఐస్ క్రీమ్. ఇదేంట్రా, ఐస్ క్రీమ్ చల్లగా ఉండాలి కానీ వేడిగా ఉండడం ఏంటి? నువ్వే కదరా ఏది తిన్నా వేడివేడిగా తినాలి అని చెప్పావు. అందుకే ఐస్ క్రీమ్ చల్లగా ఉంది కదా అని వేడి చేసి తీసుకొచ్చాను. అది కూడా తప్పేనా? అరే ఏంట్రా ఇది? అబ్బా, తెలివితేటలు ఎక్కువైపోయినాయి వీడికి. సరే కానీ ఆ ప్యాంటు షర్టు సోడా వేసి ఉడకబెట్టమన్నాను, ఉడకబెట్టావా? కుక్కర్లో పెట్టాను రా, ఇంకా కోతలు రాలేదు. ఏం మాట్లాడుతున్నావురా? అంతా భ్రాంతియేనా జీవితా